బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్లోని చార్మినార్కు వెళ్లారు. ఉదయాన్నే భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చార్మినార్ నుంచి నేరుగా అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. కాసేపట్లో ఆయన బీజేపీ స్టేట్ చీఫ్గా బాధ్యతలను స్వీకరించనున్నారు. రామచంద్రరావు వెంట పలువురు బీజేపీ కీలక నేతలు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్లోని చార్మినార్కు వెళ్లారు. ఉదయాన్నే భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చార్మినార్ నుంచి నేరుగా అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఉదయం తన నివాసం నుంచి పార్టీ బాధ్యత తీసుకున్నటువంటి రామచంద్రరావు ఉదయం తన నివాసం నుంచి నేరుగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అక్కడ సరస్వతి అమ్మవారికి దర్శించుకొని అక్కడ కాసేపు ఉన్న తర్వాత అక్కడ నుంచి నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్లారు. అక్కడ పండితుల మంత్రోచ్చరణలో తర్వాత అక్కడ నుంచి నేరుగా గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చారు. అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కూడా ర్యాలీగా బీజేపీ పార్టీ కార్యాలయానికి కొద్దిసేపటి చేరుకున్నారు. ఇక్కడ వేద పండితుల మధ్య మంత్రోచ్చరణలతో ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా అయితే ఇది అటు యూనివర్సిటీ కావచ్చు, అక్కడ నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కావచ్చు, అక్కడ నుంచి గన్ పార్క్ దగ్గర కావచ్చు, అక్కడ గన్ పార్క్ నుంచి పార్టీ కార్యాలయం కూడా పూర్తి స్థాయిలో ర్యాలీగా అయితే వస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. పూర్తి స్థాయిలో కార్యకర్తలు, బీజేపీ నాయకులు అందరూ కూడా తన వెంటే ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో తన యొక్క బాధ్యతలు స్వీకరించనున్నారు. మొన్నటిదాకా ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పనున్నారు. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరణ తర్వాత 1 గంటలకు తన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో దాని యొక్క రామచంద్రరావు యొక్క కార్యాచరణ కావచ్చు, ఆయన ఇలా ముందుకు వెళ్తారనే సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇప్పటికే రామచంద్రరావుని అనౌన్స్ చేసుకున్న నుంచి కూడా చాలా మంది నేతలు విమర్శలు చేసినట్టు సందర్భం కనబడుతుంది. అయితే ఇదంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్తారు, పార్టీ కార్యాచరణ ఏంటి, ఆ కళ కార్యాచరణ తన ముందు ఉన్నటువంటి సవాళ్లకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తారనే అంశాలపైన పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా పూర్తి స్థాయిలో రామచంద్రరావు అనే వాళ్ళు పూర్తి స్థాయిలో డమ్మీ అనే మాటలు ఎక్కువ మొత్తంలో వినపడుతున్న నేపథ్యంలో అసలు అతను డమ్మీయా, తన యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది మున్ముందు చూపిస్తా అంటూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత. భాగ్యలక్ష్మి మాతా की భాగ్యలక్ష్మి మాతా की మాతా కనిపించాలి. జై